వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎవరైనా ఎస్వీబీ ఆస్ట్రాలజీ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ఇప్పుడు మనం అవయోగాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా 4వదైనటువంటి కుహు యోగం గురించి చెప్పుకుంటున్నాం. ఈ కుహు యోగము అనేటువంటి పేరుంది, కానీ ఇది దోషము. మనకి దోషాలు అనేక రకాలు. బయట పురోహితులు పండితులు అందరికీ అర్థమయ్యే భాషలో అన్నీ ఏవో చెబుతూ ఉంటారు, కానీ కొంత అర్థమవుతాయి, కొంత అర్థం కావు. జాతకం చూసేటప్పుడు జాతకుడు యొక్క మనసు, జాతకం చూసేవాడి పరిస్థితి ఇవన్నీ కూడా అక్కడ ఆపాదించబడుతూ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకోవడంతో పాటుగా ఏ దోషానికి ఏమేం చేయాలనేటువంటిది శాస్త్రం చెబుతూనే అసలైనటువంటి అవయోగాలు దుర్యోగాల గురించి చెబుతోంది. వాటిల్లో కొన్ని మీ ముందు ఉంచడం జరుగుతోంది. జాతకం మొత్తం కూడా పరిశీలించిన తర్వాత ప్రాథమికంగా చూడవలసినటువంటి అవయోగాల గురించి చెబుతూ వీటిల్లో 4వదైనటువంటి కుహు యోగం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కుహు యోగం అనేటువంటిది జాతకరీత్యా లగ్నస్థానం నుంచి 4వ స్థానానికి ఎవరైతే ఆధిపత్యం వహిస్తూ ఉంటారో 4వ స్థానాధిపతి అయినటువంటి గ్రహం షష్టాష్ట వ్యయస్థానాల్లో ఉండకుండా, నీచగ్రహ సాంగత్యం పొందకుండా, బలహీన గ్రహాలు పాపగ్రహాల యొక్క దృష్టి పడకుండా ఉన్నంతసేపు కూడా ఈ కుహు యోగం వర్తించదు. ఇవి చూస్తుంటేనో పాపగ్రహం యొక్క ప్రభావం వాటి మీద పడితేనో 6, 8, 12 స్థానాల్లో, ఇక్కడ మీకు జాతక చక్రం చూపిస్తున్నాను. ఇందులో సింహలగ్నానికి కుజుడు చతుర్థాధిపతిగా ఉంటూ, చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు షష్ఠ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అలాగే 8వ స్థానంలో సమక్షేత్రంలో ఉన్నాడు. అలాగే 12వ స్థానంలో నీచ స్థితిలో ఉన్నాడు. ఇక్కడ మీకు కుజుడి యొక్క పరిస్థితి చూస్తే సాధారణంగా బయటికి బలంగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఇక్కడ లగ్నానికి 6వ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి కుజుడు తన ఇంట్లో తాను ఉంటుంటే ఏమి ఇబ్బంది లేదు. తనకి ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు కూడా బలంగా ఉన్నప్పటికీ శనితో కలిసిన, రాహుతో కలిసిన, సూర్యుడితో కలిసిన అక్కడ కుజుడి యొక్క ప్రభావం తగ్గి మిగిలిన గ్రహ ప్రభావాలు ఎక్కువ అవుతాయి. దాంతోపాటు దీనికి పాపగ్రహం అని కూడా పేరు. అయినప్పటికీ కూడా శుభస్థానగతుడై ఉన్నాడు, అంటే ఉచ్చస్థితిని పొంది ఉన్నాడు. అయితే కూడా కారకో భావనాశాయ అన్నట్టు ఆ భావాన్ని కూడా చెడగొట్టేటువంటి పరిస్థితి. 6వ స్థానానికి శత్రుస్థానం అని పేరు. అలాగే శత్రుస్థానగతుడై ఉన్నప్పటికీ, లేదా 8వ స్థానం ఆయుస్థానం అని పేరు. కాబట్టి ఆయుస్థానంలో ఉన్న పాపగ్రహంతో కలిసి ఉన్నా, పాపగ్రహ సాంగత్యం ఉన్నా, ఇక్కడ పాపగ్రహాలు అంటే శని, రాహువు, సూర్యుడు వంటి గ్రహాలు, లేదా నీచ పొందినటువంటి గ్రహాలు కూడా పాపగ్రహాలే. అలాగే 12వ స్థానంలో కూడా కుజుడు నీచ పొంది ఉన్నాడు. కాబట్టి కుజుడు ఈ ప్రదేశాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా వారికి కుహు యోగము ఉంది అని శాస్త్రంలో ఋషుల ద్వారా చెప్పబడుతోంది. మరి ఈ కుహు యోగం అంటే ఈ దోషం ఉంటే ఏం చేయాలి, దోషం ఉన్నవాడికి ఏమవుతుంది అని చెప్పేసి అంటే కనుక బంధువులు, మిత్రులు, తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా లేనటువంటి వ్యక్తి అనాథ అవుతాట. చతుర్థ స్థానాధిపతి అయినటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో అది నీచ సాంగత్యంతో కానీ, నీచగ్రహాల సంయోగంతో కానీ, లేదా 6, 8, 12 స్థానాల్లో ఉండడం కానీ చెయ్యకూడదు. అలా ఉంటే అనాథగా బ్రతకాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. దాంతోపాటు వికృత రూపం కలిగినటువంటి భర్త లేదా భార్య కలిగి ఉంటారు. బాధాతప్త హృదయంతో ఎప్పుడు ఉంటూ ఉంటారట. ఎప్పుడు చూసినా బాధలే గుర్తొస్తూ ఉంటాయి, బాధాతప్త హృదయంతోనే ఉంటారు. కాబట్టి
ఇటువంటి గ్రహాల యొక్క సంయోగము, ఇటువంటి గ్రహాల యొక్క బలహీనత ఉన్నప్పుడు వాటికి తప్పకుండా పరిష్కార మార్గం ఎంచుకోవాలి. కాబట్టి ఆ పరిష్కార మార్గంలో భాగంగానే శాస్త్రం ఏం చెప్పిందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన బాగా చేయమంటోంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే వారికి తప్పకుండా ఈ చతుర్థ స్థానానికి సంబంధించినటువంటి కుహుయోగం యొక్క పీడ అనేటువంటిది ఉండదు. దాంతోపాటు అనాథగా బ్రతకడం లాంటివి ఉండవు. ఒకవేళ ఉండొచ్చుగాక వల్ల ప్రభావం ఎలా ఉంటుంది అంటే సొంత తల్లిదండ్రులు లేకపోయినా ఎవరో ఒకరు వారిని చాలా అపురూపంగా పెంచుకునేటువంటి అవకాశంతో పాటు ఏదీ కూడా లేనటువంటి లోటు వాళ్ళకు ఉండదు. ఆస్తిపరులు, అలాగే మంచి అభివృద్ధి కలిగినటువంటి వారుగా వారు తయారవుతూ ఉంటారు. కాబట్టి యొక్క పరిహార మార్గాన్ని ఈ విధంగా అవలంబించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం నాడు చిమ్మిని నైవేద్యం పెడుతూ ప్రతి మంగళవారము కూడా ఉపవాసం ఉండి నాగేంద్రుడికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ పాలతో అభిషేకం చేయించుకుని ఆ రోజంతా కూడా నియమనిష్టలతో ఉన్నట్లయితే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. దాంతోపాటు అటువంటి నష్టం కూడా జరగదు. కాబట్టి ఈ కుహు యోగాన్ని ఒకసారి పరిశీలన చేయండి. తద్వారా వచ్చేటువంటి దోషాన్ని పరిహారం చేసుకోవడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన బాగా చేయండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది.